గురువారం నందినగర్లో భేటీకి ముందు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ను సత్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజీవ్ సాగర్ తదితరులు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతున్న తెలంగాణ గురువు జయశంకర్ సార్, రేవంత్ గురువు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో రాష్ట్రం అరిగోస, శాసించే దశ నుంచి మళ్ళీ యాచించే దశకు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. 75 ఢిల్లీ టూర్లు రేవంత్ గులాంగిరికి నిదర్శనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రొఫెసర్ జయశంకర్కు నేతల ఘననివ్వాలి. హస్తిన పీఠాన్ని శాసించి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 3 తరాలను ముంచిన కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ప్రస్తుతం తెలంగాణ అరిగోసపడుతున్నదని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు హస్తినకు వెళ్ళి దేహి అంటూ యాచిస్తున్నాడో వారికి ఇచ్చి వస్తున్నాడో అర్థం కావడం లేదు, కానీ గులాంగిరి మాత్రం చేస్తున్నాడు అని విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చినా అడిగేవారెవరు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండంటే గల్లాపట్టి అడిగేవారని తేల్చిపారు. అసలు ఎందుకు లేకుండా పోయారన్న ఫస్ట్ ఆ విషయం కూడా మాట్లాడాలి కదా. ఈరోజు పార్లమెంట్లో పాకిస్తాన్తో పోల్చేదంటే అడిగేటోళ్ళు లేకుండా వేరు అని అంటే అడిగేటోళ్ళు లేకుండా పోయేటువంటి పరిస్థితులకు మీరెందుకు వచ్చారు? మీరు రావడం కూడా తప్పే కదా. మీరు పాలించినప్పుడు ఎట్లా నేరళ్ళకి పోయి అడుగుదాం మీ పాలన ఎట్లుండదు? ఎంత దారుణంగా కొట్టిరో. లారీలతో గుజ్జు చంపుతారు కదా మీ గురించి మాట్లాడితే. ఇవాళ జెన్జీ ఉద్యమాల దగ్గరకు వచ్చి మీరు మాట్లాడతారు, మీరు రాజ్యాంగం పట్టుకొని, మీరు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం. నేను దయ్యాలను నమ్మను కాదు, కానీ ఆ సామెత గుర్తొస్తాను. ఎంత దారుణాలు. ధర్నా చౌకులు ఎత్తేసినటువంటి చరిత్ర మీది కదా. తెలంగాణ సాధించినటువంటి అంటే తెలంగాణ సాధించడం అనేటువంటి ఒక నమ్మకం మీద మిమ్మల్ని గెలిపించేది అంటే తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి ప్రయత్నం మీరు కదా చేసింది. అంటే ప్రాజెక్టుల పేరుతోని అసలు ప్రజలను పట్టించుకోకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదండి మీరు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు మీరు. ఇండ్లు ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు, ఉద్యోగాలు కల్పించలేదు. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది ఉంటే ఆ అమ్మాయి ఆమె పర్సనల్ సమస్య వల్ల చచ్చిపోయిందని చెప్పేసి కామెంట్లు చేసినటువంటి పార్టీ. మీ గురించి మాట్లాడితే కేసులు పెట్టిర్రు, కొట్టిర్రు. ఏ చంపిర్రు అని అంటే మీరు చంపిర్రు అనే ఆధారాలు ఉండేవి కాబట్టి మీరు ఏం చేసిర్రు? ఎన్ని దారుణాలు ఇవ్వనో అన్ని దారుణాలు మీరు చేసారు కదా. ఆ దారుణాలు కనీసం అమరవీరుల కుటుంబాలకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు కదా. అమరవీరుల కుటుంబాలకు కూడా కనీసం మీరు చేసింది ఏం లేదు తెలంగాణకు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు మీరు రాజకీయంలో ఉండి 10 ఏళ్ల పాటు మీ జీవితాలు బాగుపరచడం, మీ కుటుంబాన్ని ఇంకో 100 ఏళ్ల పాటు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీ మనవళ్ళు కూడా కూర్చొని తినే అంత సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఈరోజు అధికారంలో కోసం మళ్ళీ మీ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజల గురించి మీరు ఏనాడు ఆలోచించలేదు. ఆలోచించి ఉండేదంటే ఈరోజు పార్లమెంట్లో మీ వాళ్ళు లేకుండా పోకపోయేది. దయచేసి ఇప్పటికైనా మార్చుకొని తెలంగాణ ముఖ్యం అనుకొని, తెలంగాణ ప్రజలే ముఖ్యం అనుకొని, తెలంగాణ అస్తిత్వమే ముఖ్యం అనుకొని మీరు రాజకీయాలు చేసేది అంటే తెలంగాణ కోసం మీరు నిజంగా అంతగానో ఆరాటపడేవాళ్ళే అంటే తెలంగాణలో ఇంకో మరో ముఖ్య నేతను, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను, తెలంగాణకు ఓ దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి ఆ దళిత వ్యక్తి పేరు ప్రకటించి ఆయన గెలిపించుకొని, ఆయన గెలిచినా గెలవకపోయినా పక్క ఆ నియోజకవర్గంలో అందరూ దళితులను నిలబెట్టాలి, ఒక దళిత నియోజకవర్గం నుండి వచ్చినటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి అన్ని పార్టీలతో ప్రకటన చేయించే విధంగా మీరు ఉద్యమాలు చేయండి. అప్పుడు కదా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన రాజకీయాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం.